మన సమస్యల్ని మనం ఎదుర్కోవాలండి. మన కోసం ఎవరు దిగి రారండి. ఇక్కడ వీధి తలుపులు తీయకూడదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు మొగాళ్ళు ఉన్నా సరే అసలే తీయకూడదు. ప్రతి వీధి తలుపుకి ముందు ఇలా కటకటాలలాగా ఒకటి ఉండాలి ఊసలతోటి. బయటవాడు ఎవడో చూసుకోవాలి. వచ్చిన ప్రతివాడు మన మేనత్తో కొడుకొని ఓపెన్ చేసేయకూడదు. ఇక్కడ బావా అన్నామంటే చావా అని వస్తాడు వాడు అక్కడికి. అసలు ముందు చాలామందికి అలవాటు ఏమిటంటే ఆ వీధి తలుపు దగ్గరికి వెళ్ళమ్మా, ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు చెయ్యి అనుకోకుండా తాళం మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళకూడదు, చేతి మీద కొట్టుకోవాలి. ఇలాగా తాళం మీదకి చెయ్యి అనకూడదు, దూరంగా ఉండమాటాడు. ఇంకా వాడెవరో తెలుసుకోకుండానే తీసేయడం. లోపలికి వస్తారు, ఏదైనా చేస్తారు. వాడు కొరియర్ లేదు, ఇంకోటి లేదమ్మా, చంపేస్తున్నారు మనుషుల్ని. దానికి ధైర్యంగా ఏం చేయాలి? హాల్లో ఒక ఆయుధం పెట్టుకోవాలి, తప్పేం లేదు. ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పు లేదు, దానికి చట్టాలు ఉన్నాయి. ఊరికే పోలీసు కేసు పెడితే పని అవుతుంది ఇక్కడ. అందుకని ప్రతి దానికి ఒక దారి ఉంటుంది. అన్నిటికంటే మన మనోధైర్యం దారి. అది కూడా లేదనుకో, సృష్టిని గమనించి నీకు ఆ దారి అర్థమవుతుంది.